మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, హెయిర్ ఫాల్ తగ్గించుకోండి. సో నటసింహం తెర మీద నటసింహం మాకు. సో ఆన్ స్క్రీన్ నటసింహం, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారమ్మా? ఫస్ట్ కాలేజ్ డేస్ అయిపోయి ఆయన యాక్ట్ చేయడానికి ఇండస్ట్రీకి వచ్చారు. బాలకృష్ణ గారా? బాలకృష్ణ గారు సో స్వీట్ అండి, చాలా సరదాగా ఉంటారు. ఎంత సరదాగా ఉండి అప్పుడే కదా ఆయన కాలేజీ, ఐ థింక్ డిగ్రీ అయిపోయి బయటకు వచ్చినట్టున్నారు. ఎంత సరదాగా యాక్ట్ చేసేవాళ్ళము. నేను తనతో చాలా సినిమాలు చేశాను. జనని జన్మభూమిలో విశ్వనాథ్ గారి డైరెక్షన్లో తన హీరోయిన్గా నేను చేశాను. ఇప్పటికీ ఎక్కడ కనిపించిన ఎంతో అప్యాయంగా పలకరిస్తారు. బాలకృష్ణ గారిలో మీకు బాగా నచ్చిన కామన్ పాయింట్ అంటే ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు అసలు కంటే? నాకు బాలకృష్ణ గారు అంటే, నేను ఎప్పుడు బాలకృష్ణ గారిని పేరు పెట్టే పిలిచేదాన్ని. ఇప్పుడు కూడా ఎప్పుడైనా మామూలుగా మాట్లాడతాం. ఆయన పెద్దవాళ్ళని విపరీతంగా గౌరవిస్తారు. ఎందుకంటున్నానంటే, నేను అక్కడతో చూశాను. సీనియర్ ఆర్టిస్టులు ఎవరైనా వస్తే కూర్చున్నా కూడా లెగిసి వెళ్ళి ఆయన ఎదురు తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి ఆయన కూర్చున్నది అది నా కళ్ళతో చూశాను. అట్లాగే తోటి ఆర్టిస్టులు అంటే చాలా అభిమానంగా ఉంటారు. సిన్సియారిటీకి ఇంపార్టెంట్ ఇస్తారు. మనకు టైమింగ్ సెన్స్ ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. కోపం అంటారా, అది పక్కన పెట్టండి. ఎవరికైనా కోపం వస్తుంది. ఇప్పుడు మనం సిన్సియర్గా నిజంగానే బాలకృష్ణ గారికి ఏమో నాకు తెలిసి బాలకృష్ణ గారికి అప్పుడైతే నేను ఎప్పుడు చూడలేదు. మీ ఫ్రాంక్గా చెప్తున్నాను, అబద్ధం కాదు. మీ కెమెరా ముందు చెప్తున్నాను కాదు. నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను ఒక 3-4 మూవీస్ అన్న చేశాను. నేను ఎప్పుడు చూడ. మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, చాలా చాలా మంచి వ్యక్తి. మనం ఇప్పుడైనా ఎక్కడ కనిపించినా ఎంత ఆప్యాయంగా పలకరిస్తారు. ఒకసారి అంటే అంత పెద్ద రామారావు గారి కొడుకు ఏంటి అసలు, మా మదర్కి ఒంట్లో బాగాలేదు, ఆపరేషన్ అయిందంటే మేము కథానాయకుడు సినిమా చేస్తున్నాం. ఓకే. మా అమ్మగారితో చాలా ఇదిగా ఉన్నాడు. అమ్మ అనుకుంటే చాలా ఆప్యాయంగా ఉండేవారు. అమ్మ ఎలా ఉన్నారమ్మా అంటే, మేమంతా అప్పుడు అమ్మ వాళ్ళు వచ్చేవారు కదండి షూటింగ్కి, అందుకోసం బాగా పరిచయం అనమాట. అయితే అమ్మ ఎలా ఉందంటే, అమ్మకి ఇలా కొంచెం చిన్న మైనర్ ఆపరేషన్ జరిగింది ఇవాళ అంటే, నేను వస్తాను ఇంటికి అన్నాను. నాకు నిజంగా షాక్ అనమాట. ఎందుకంటే అప్పటికి కథానాయకుడు సినిమా కూడా పెద్ద హీరో రామారావు గారు అబ్బాయి, మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం. అమ్మని చూస్తాను వచ్చి అన్నాను. అంటే రావద్దని అనలేం కదా, మాకు తొందరగా షూటింగ్ అయిపోయింది సరేనని చెప్పి నేను వచ్చేసాను. ఇద్దరం కలిసి వచ్చాం. వస్తే మా ఇంట్లో ఆ రోజు సత్యనారాయణ జరుగుతుంది. ఓకే. అప్పుడే వాళ్ళ అమ్మగారు పోయిన కొత్తలో ఆయనకు వెయిట్ చేసి అమ్మని చూసి పలకరించి, పూజ అమ్మ పూజలోంచి గబికం లేచి రాలేదు కదా, అందుకోసం వెయిట్ చేసి చూసి పలకరించి ఎలా ఉన్నారు అని అవన్నీ మర్చిపోలేమండి. అంటే అంత అభిమానం, ఒక అభిమానం అంటే అంత అభిమానిస్తారు. అంటే పెద్దవాళ్ళని గౌరవించటం అవన్నీ రామారావు గారి దగ్గర నేర్చుకున్నాం మేమంతా. ఆయన కూడా అంతే. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.